టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర్ వరప్రసాద్' సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఒక అద్దంతో పోల్చారు. మనం ఎలా ప్రవర్తిస్తే అదే తిరిగి మనకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే సినీ రంగంలో అవకాశాల కోసం తప్పనిసరిగా తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదని, నిబద్ధతగా ప్రొఫెషనల్‌గా ఉంటే ముందుకు వెళ్ళవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాస్టింగ్ కౌచ్ అనేది వ్యవస్థాగతంగా ఇండస్ట్రీలో లేదని, వ్యక్తిగత ప్రవర్తన వల్లే కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. కొందరు చిరంజీవి కామెంట్స్‌ని సమర్థించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే మెగాస్టార్ వ్యాఖ్యలకు ప్రముఖ గాయని మీటూ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. చిరంజీవిపై తనకు గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే ఆయన మాటలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థం ఉందని, అది కేవలం వృత్తిపరమైన నిబద్ధతకే పరిమితం కాదని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావని అనేక సందర్భాల్లో స్పష్టమైందని, లైంగిక ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయడం చాలా మందికి సాధారణ విషయంగా మారిందని ఆమె ఆరోపించారు. చిరంజీవి తరం కాలంలో పరిస్థితులు వేరుగా ఉండవచ్చని, కాను ప్రస్తుతం ఇండస్ట్రీ వాతావరణం పూర్తిగా మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తన వాదనకు బలం చేకూర్చేందుకు చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. ఒక మహిళా సంగీత కళాకారిణి స్టూడియోలో లైంగిక వేధించేందుకు ప్రయత్నించారని, ప్రాణభయంతో ఆమె సౌండ్ బూత్లో తలుపులు వేసుకుని దాక్కుందని తెలిపారు. సీనియర్ వ్యక్తులు జోక్యం చేసుకునే వరకు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చిందని, ఆ సంఘటన తర్వాత ఆమె పూర్తిగా ఈ రంగాన్ని వదిలేసిందని చిన్మయి చెప్పారు. అలాగే మరో సందర్భంలో ఒక ప్రముఖ గాయకుడు మహిళలకు అనవసరంగా అసభ్య ఫోటోలు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకే సమాజంలో గౌరవం, అవకాశాలు లభిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు చేసిన వ్యాఖ్యలు తనను మరింత కలిచివేశాయని చిన్మయి తెలిపారు. చివరగా సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిదని చిరంజీవి లాంటి స్టార్ హీరో చెప్పడంలో వాస్తవం లేదని, ఇక్కడ అవకాశాలు ఇవ్వాలంటే సెక్స్ కోరుకునే ఆలోచన ధోరణే పెద్ద సమస్యగా మారిందని చిన్మయి తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ ట్వీట్ వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయి ప్రతిస్పందనతో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.